హాయ్ ఫ్రెండ్స్, కూలర్కి మ్యాట్లు మారుస్తున్నామంటే మామూలుగా అయితే మనం గెడ్డ వేస్తాం కదా. గెడ్ లేకుండా దీనికి హనీ ప్యాడ్సే ఉంటే అది హనీ ప్యాడ్సే వేస్తున్నాము. ఇది ఎట్లా వస్తుందంటే లెంత్ వస్తుంది. మనకి ఎంత కావాలో అంత మెజర్మెంట్ పెట్టి మనం కటింగ్ చేసుకోవాలి. ఇట్లా పీసులు 2 వస్తాయి. మనకు ఎంత కావాలో అంత కటింగ్ చేసుకోవాలా. వేస్ట్ కాకుండా జాగ్రత్త చూసుకోవాలా. ఈ కూలర్కి ఎట్లా అంటే ప్రతి ఒక్కటి మొత్తం దీన్ని ఓపెన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏంటంటే పీస్ సపరేట్గా అయ్యే అవకాశం లేదు కాబట్టి దీన్ని వెనకాలంతా ఇప్పేసినాము. అట్లా ఒక్కోటి ఓపెన్ చేసుకొని ఒక్కొక్కటి ఫిట్టింగ్ చేయాలి. ఇది వెనకాల పీస్కి ఫిట్టింగ్. ఇది కంపల్సరీ ఇప్పే ఫిట్టింగ్ చేయాలి. ఇట్లా ఫిట్టింగ్ చేసేకైతే 100% కాదు. దానికోసం అనేసి దీన్ని మొత్తం అంతా రిమూవ్ చేసి దీన్ని ఫిట్టింగ్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ వెనకాల పీస్ వేసినాం కదా, ఇప్పుడు మళ్ళీ దాని హెడ్ కానీ ఓపెన్ చేసుకున్నాం. హెడ్ ఫిట్టింగ్ చేస్తున్నాం. ఇప్పుడు హెడ్ ఫిట్టింగ్ అయిపోయిన తర్వాత సైడ్ మ్యాట్స్ ఫిట్టింగ్ చేసేస్తాము. ఇవి కానీ సేమ్ అంతే అనమాట. ఏ దానికి స్క్రూ కంపల్సరీ ఇప్పుకోవాలా. మామూలు కూలర్కి అయితే కినా మనం అన్నీ అట్లా చేయొచ్చు. ఫస్ట్ వాటర్ వదిలి చెక్ చేస్తాము లీకేజ్ ఏమైనా ఉందా అని. కానీ మనకు కంప్లైంట్ కానీ క్లియర్ కావాలి కదా. ఇప్పుడు మన వర్క్ అయితే ఇటువరకు కంప్లీట్ అయిపోయింది. కూలర్ని రన్నింగ్ చేసి చెక్ చేస్తాము ఏమైనా వాటర్ లీకేజ్ అవుతుందా ఏం పరిస్థితి అనేది. 100% అయితే లీక్ కాకపోవచ్చు, చూస్తే మేలు కాబట్టి మనము అందుకే నీళ్ళు ఆన్ చేసి చెక్ చేస్తున్నాము. చూడండి, వాటర్ ఆన్ చేసినాం అనమాట. మీకు దగ్గర చూపిస్తాను. వాటర్ అయితే వస్తున్నాయి, నో ప్రాబ్లం. ఓకే, మన పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా సైడ్స్ అంతా నీట్గా చెక్ చేసి ఒకసారి రన్నింగ్ పెట్టినాం కూలర్. అప్పుడే కూలింగ్ వస్తుందా లేదా మనకు తెలిసిపోతుంది. ఇప్పుడే ఇది అయిపోయిన తర్వాత మనము అన్ని సైడ్లు చెక్ చేసి కస్టమర్కి మనం చెప్పేసి మన పని వీటికి కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వాటర్ అంతా వదిలినాము. ఓకే, నో కంప్లైంట్. బాయ్ ఫ్రెండ్స్.